గ్రంథము 4వ అధ్యాయం 20 నుండి 22 వరకు ఒకవాళ్ళు చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20 నుండి. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములను నీ చెవి ఎగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చాలు. దొరికిన వారికి అది జీవము, వారు సర్వ శరీరానికి ఆరోగ్యము ఇచ్చును. ఓకే, థ్యాంక్ యూ రాజేష్, మంచి కార్యం చేశారు. స్క్రీన్లో వాక్యం చూపించనున్నాయి. ఆ 20 వాక్యములు, మా కుమారుడా మా మాటను ఆలగించుము, మా వాక్యమునకు నీవు చెవి యొక్కము. మా కుమారుడా. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేసిన ప్రతి ఒక్కరి జీవితములో సమస్యలు, కష్టము, బాధయు, ఆటంకము, హృదయములు చాలా నిరాశ, నిరీక్షణ లేదు, చాలా దుఃఖం, ఆనందము లేదు, సంతోషము లేదు. ఏం చెయ్యాలి అని అర్థం కాదు. ప్రార్థన చేసిన జవాబు దొరకలేదు. ఏం చేసినా నష్టము, కష్టము, బాధయు. ఏం చెయ్యాలి ప్రభువా అర్థం కాదు. అలాంటి ఆటంకములు జరిగినప్పుడు మీ చాలా నొప్పితో నివసించినప్పుడు, మీ హృదయములు బాగలేదు, హృదయములు చాలా దుఃఖం, అప్పుడు పరిహారం ఎక్కడ చూసినా మీకు దొరకలేదు. ఆ సమయములో దేవుని వాక్యము మీ గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి విశ్వసించిన ఎడల, నీవు ఆసక్తితో మీ ప్రయత్నం చేసినప్పుడు మీ బలహీనమైన ఆ పరిస్థితులు మీ కొరకు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఇప్పుడు అది కాదు. నేను ఒక మాట అడిగా, మీ రోజుకు ఎన్ని గంటలు దేవుని వాక్యం చదువుతున్నాయి? 2 గంటలు, 1:30 గంట, 1 గంట, 30, అర, పావు. ఎన్ని సమయం దేవుని వాక్యం మీ చదువుతున్న వ్యక్తి? మీ 300, 400, 500 అప్పుడు ఖర్చుబట్టి పరిశుద్ధ వాక్యం కొనియారు. పరిశుద్ధ వాక్యం మీ దగ్గర ఉంది. 22 వచనం మనం చదివినప్పుడు, వాటిని దొరికిన వారికి సర్వ శరీరానికి ఆరోగ్యము. దేవుని వాక్యం అది జీవము, వారు సర్వ శరీరానికి అది ఆరోగ్యము. అప్పుడు ఈ దేవుని వాక్యమే మీ శరీరములున్న రోగం స్వస్థత రావడానికి, మీ మనస్సులున్న రోగం, అదే బాధ, ఆ దుఃఖం, ఆ నిరాశ, అది మారడానికి దేవుని వాక్యం ఉండాలి. 21 వచనములు మనం చదివినప్పుడు మనకు అర్థమవున విషయము, మీ హృదయములు ఏం చేయాలి? వాటిని భద్రపరుచుకోవాలి. హృదయములు, ఈ హృదయములు వాక్యములున్నాయి. 21 వచనం మనం చదివినప్పుడు, మీ కన్నుని ఎదుట నుండి వాటిని ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఇది దొరికిన వారికి శరీరములో
ఈ దేవుని వాక్యం దొరికిన వారికి శరీరముతుకు మనసుకు సౌఖ్యము, ఆరోగ్యము. ఈ దేవుని వాక్యం మీ 1000 రూపాయలు ఖర్చు పెట్టి పరిశుద్ధ గ్రంథం కొని, కానీ మీకు వాక్యం దొరకలేదు. పరిశుద్ధ బైబిల్ మీకు దొరికింది. 500 పెట్టి మీ వాక్యం కొని, పరిశుద్ధ గ్రంథం బైబిల్ 2, 3, 4, 5, 10 ఒకసారి ఒక ఇంటిలో ఉండొచ్చు, కానీ బైబిల్ దొరికింది, మీకు వాక్యం దొరకలేదు. దేవుని మాట మీకు దొరకలేదు. ఈ రోజు బ్రతకడానికి అవసరమైన మాట ఈ రోజు మీకు కావాలి. అందుకు ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరచి క్రమముగా దేవుని వాక్యం చదవాలి. చాలా కొత్త నిబంధన చదవాలి. సువార్త చదివినప్పుడు యేసు ప్రభు జీవ చరిత్ర మీకు దొరుకు అర్థమవు. అపొస్తలుల గ్రంథం చదివినప్పుడు మొదటి శతాబ్దములు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల ద్వారా ఏమేమి కార్యం చేశారు, ఆ కార్యం మీకు అర్థమవు. పత్రికలు చదివినప్పుడు ఉపదేశం, ఎలాగ బ్రతకాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, కుటుంబము, వివాహము, భార్య, భర్త, పిల్లలు, సంఘము, సంఘ కాపురి, ప్రతి ఒక్కరు బాధ్యత, విశ్వాసము, ఉపదేశ సంబంధమైన అన్ని మాట మీకు దొరుకు. ప్రకటన గ్రంథం చదివినప్పుడు రాబోవున కాలములు యేసు ప్రభు ఇంకా ఏం చేసడానికి నిర్ణయం చేశారు. సామెతల గ్రంథం చదివినప్పుడు మీకు తగిన మంచి కార్యము, చెడు కార్యము, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, అలాంటి కార్యము, మంచిదేమి చెడ్డదేమి అది మీకు అర్థమవు. కీర్తన చదివినప్పుడు కొన్ని ఓదార్పు మీకు దొరుకు. పాత నిబంధన ప్రవచన గ్రంథములు చదివినప్పుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో, అన్ని జనులతో దేవుడు మాట్లాడిన కొన్ని కార్యం మీకు అర్థమవు. పాత నిబంధన చదివినప్పుడు యేసు ప్రభుకు ముందు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు చుట్టుమున్న దేశముతో దేవుడు ఎలాగ పలికిరించారు, అనుసరించిన వారిని ఎలాగ ఆశీర్వదించారు, విధేయత లేని వారిని ఎలాగ శిక్షించాడు, ఈ విషయములన్నీ మీకు అర్థమవు. అప్పుడు కొత్త నిబంధన ఎక్కువ చదవండి. చాలా మందికి ఉపదేశం తెలియదు, ఎందుకు? పత్రికలు ఎక్కువ చదవలేదు, అందువలనే. ఇక్కడే మా కుమారుడా మా మాట ఆలకించుము, మా వచనము మీ శ్రద్ధగా చెవియొక్కము. దేవుని వాక్యానికి నీవు చెవియొక్కము, చేయబట్టాలి. దేవుని వాక్యం ధ్యానించాలి. మీ నోటితో చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయముతో మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట మీ చెవి ద్వారా వినును. ఆ మాట మీ హృదయములో పనిచేసు. అందువలన దేవుని వాక్యం చదవడానికి ఎక్కువ సమయం, పొద్దునే లేచి ప్రార్థన చేసి నీ దేవుని వాక్యం చదివి ధ్యానించిన తర్వాత బండగదిలి వెళ్ళి టీ పట్టండి. పనికి వెళ్ళిన వారు ఏదైనా ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివి ధ్యానించాలి, లేదా దేవుని వాక్యం చదివి ధ్యానించిన తర్వాత ప్రార్థన చేయాలి. ఏదైనా మీ ఇష్టం. అది శ్రద్ధగా దేవుని మాటకి. కొందరు చర్చిలు వెళ్ళినా, కన్వెన్షన్ వెళ్ళినా అక్కడ పాటలు పాడడానికి చాలా ఆశ. ఓ నాకు 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 అని చెప్పి పాటలు పాడడానికి. ప్రసంగం చేయడానికి ఎక్కువ మందికి ఆశ లేదు. అలాగ ప్రసంగం ప్రారంభం అవునప్పుడు వారికి శ్రద్ధయే లేదు, శ్రద్ధ లేదు. పాటలు పాడతారు, ఆ అమ్మాయి చక్కని పాటలు పాడారు, ఆ అబ్బాయి మంచిగా పాడారు, అది శ్రద్ధగా విను, శ్రద్ధగా చూసు. ఒక మంచి వాయిస్ ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా శ్రద్ధగా, ఇది ఎవరు పాటలు పాడుతుంది శ్రద్ధగా.
కానీ దేవుని వాక్యం ప్రసంగం చేసిన సమయంలో చాలా మందికి శ్రద్ధ లేదు. పక్కన కూర్చున్న పిల్లల్ని ఎత్తుకొని రూములు పెట్టుకోవాలి, మళ్ళీ కిందకి పెట్టాలి, అదికి బిస్కెట్ ఇవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. వాక్యం ప్రసంగం చేసిన సమయం శ్రద్ధ లేదు. వాక్యత్తుకు చెవి యొక్కము, మా మాట ఆలకించుము, నా వాక్యము మీవు మీ చెవి యొక్క అది శ్రద్ధగా వినాలి, మీ హృదయములు భద్రపరుచుకోవాలి. మీ హృదయములు దేవుని వాక్యం, వాటిని దొరికిన వారికి స్వస్థత సమాధానం జరిగదు. దేవుని వాక్యం చదవడానికి ఖచ్చితంగా మీ సమయము సిద్ధపరచాలి. అలాగే అయితే మీ బలహీనతలు మీకు ఈ వాక్యమే శక్తి. యోవేల్ ప్రవర్తక పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు మనకు అర్థమవున ఒక విషయం. యోవేల్ ప్రవర్తక పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనం. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యునను అని అనుకొనవలెను. ఈ వాక్యము యుద్ధకు సిద్ధపరిచిన ఒక విషయము. మీ బాటిల్స్, మీ ఖడ్గము, మీకు అవసరమైన ఆయుధము అన్ని మంచిగా కొట్టి సిద్ధపరచండి, రెడీ చేయండి. తర్వాత మీ వీక్గా ఉన్నాయి, మీ బలహీనంగా ఉన్నాయి. అప్పుడు మీ ఏం చెయ్యాలి? బలహీనంగా ఉన్నవారు ఇలాగ మాట్లాడి, ఐ ఆమ్ స్ట్రాంగ్, నేను బలహీనుడు, నాకు సాధ్యం కాదు. యుద్ధకు ఆయుధం తయారు చేసిన తర్వాత నేను బలహీనుడు, నాకు సాధ్యం కాదు, ఊసించడానికి సాధ్యం కాదు, నాకు ఏం చేస్తాం అదే కదా, ఐ ఆమ్ స్ట్రాంగ్. అలాగే మీ మాట పలకాలి, మీ అనుకోవాలి. అది మీ అనుకున్ననేమి నాకు సాధ్యం కాదు, అలాగ కాదు. మీ పూర్తిగా నమ్మాలి, నేను బలవంతుడు, నేను బలహీనుడు కాదు. యేసు ప్రభు ద్వారా, నన్ను నడిపించిన దేవుని ద్వారా, నాకు శక్తి ఇచ్చిన దేవుడి ద్వారా నేను బలవంతుడే. యుద్ధం జయించడానికి, పోరాటం చేయడానికి నాకు శక్తి, నేను బలహీనుడు కాదు. అలాగే మీ నమ్మాలి. అప్పుడే మీకు పోరాటం చేయడానికి సాధ్యం. మీ శత్రువుని జయించడానికి ఆయుధముతో పోరాడాలి. ఆయుధమేమి? దేవుని వాక్యం, అది ఖడ్గమే. రెండంచులు షార్ప్గా ఉన్న వాక్యమే, అదే ఖడ్గమే దేవుని వాక్యం. ఆ వాక్యముతో మీ పోరాడాలి. రోగముతో పోరాడినప్పుడు వాక్యం, దేవుని మాట పలికి ఆ రోగముని ఎదిరించాలి. పేతురు రాసిన పత్రికలో ఏం చెప్పినది? ఆయన సిలువలో ఆయన శరీరములు పొందిన గాయము చేత నీకు స్వస్థత జరుగును. నిర్గమకాండములు మనం ఏం చదువును? యెహోవా స్వస్థపరిచిన దేవుడు. అదే సేమ్ మాట యేసుప్రభు చెప్పిదే. యేసుప్రభు సిలువలో ఆయన శరీరములు పొందిన గాయము చేత మీకు స్వస్థత జరుగును. అప్పుడు రోగము ఎదిరించి మీ పోరాటం చేసినప్పుడు అందుకు సంబంధమైన వాక్యము, మాట, ఆ వాక్యం మీ హృదయములు ఉండాలి. ఆ మాట పలికి గట్టిగా మాట్లాడి నీవు రోగముతో పోరాటం చేయాలి.
రోగముతో పోరాటం చేయడానికి మీకు ఆయుధం ఉండాలి. ఆయుధం దేవుని ఖడ్గమైన దేవుని వాక్యం. కొందరు పోరాటం చేయడానికి ఆయుధం లేదు. ఎలాగ యుద్ధం చేయించింది? 1 పేతురు 2:24. అప్పుడు ఆయుధం లేకుండా మీ ఎలాగ యుద్ధం చేయొచ్చు? ఈ ఆయుధం ఎక్కడ ఉండాలి? మీ హృదయములు తాచుకోవాలి. ఈ వాక్యం అన్ని బలహీనం వచ్చినప్పుడు ఈ వాక్యం మర్చిపోకూడదు. ఇంకా నేను బలహీనుడు చెప్పకూడదు. యోవేల్ 3:10 చదవాలి. నేను బలహీనుడు కాదు, నేను బలవంతుడు. ఐఎమ్ స్ట్రాంగ్. ఏ పని చేయడానికి, ఊసించడానికి, కష్టపడడానికి, దేవుని నామ మహిమ కోసము నిలబడడానికి నాకు శక్తి. ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు కాదు, నేను బలవంతుడే. నన్ను బలపరిచిన దేవుడు మాతో తోడే ఉన్న నిమిత్తము నేను బాధపడలేదు. పౌలు గారు ఆ మాట చెప్పారు. నాకు శక్తి ఇచ్చిన యేసు ప్రభు ద్వారా నేను శక్తివంతుడు. అప్పుడు ఇంకా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? అందుకు సంబంధమైన మాట పలికి నీవు పోరాటం చేయాలి. అపవాది మీతో పోరాటం చేసినప్పుడు, ఒక దెయ్యం ఆత్మ పోరాటం చేసినప్పుడు మామూలు ప్రార్థన చేసినా సరిపోలేదు. ఆయుధముతో, ఖడ్గముతో కొట్టాలి. వాక్యంతో ఫైటింగ్ చేయాలి, పోరాటం చేయాలి. ఏ శత్రువుని ఎదిరించడానికి ఆయుధం ఉండాలి. మనకున్న ఆయుధము దేవుని వాక్యమైన ఖడ్గం. ఆ వాక్యం మీ హృదయములు లేదా తగిన సమయములు ఎలాగే వాడు మీ హృదయములు భద్రపరిచి లేదా మీరు ఇప్పుడు చాలా మంది పాపములు పడిపోవడానికి కారణం ఏమి తెలుసా? హృదయములు, వాక్యము లేదు. అదే దేవుని చెప్పింది, ఆ వాక్యము మీ కన్ను ఎదటి నుండి తొలగిపోకూడదు. ఏదైనా ఒక కార్యం చూసినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు అప్పుడే ఆ వాక్యం మీ దృష్టిలో ఉన్నాయి. ఓ, ఇది నాకు తగవదు, నేను చేయకూడదు, నేను ఇలాగ మాట్లాడకూడదు, నేను ఇలాగ బలిగిరించకూడదు. కారణం ఎప్పుడున్నాయి? మీ కన్ను ముందు మీ కన్నుయోడు పెట్టిన అదే క్రమంగా, పెప్సి పెట్టిన అదే క్రమంగా మీ కన్నుని ఎదుట నుండి తొలగిపోకూడదు ఆ వాక్యం. అలాగైతే పాపం చెయ్యకుండా పరిశుద్ధంగా బ్రతికడానికి మీకు అప్పుడే ఆ వాక్యం మిమ్మల్ని గద్దించు. ఇది చేయకూడదు. ఆ వాక్యం మీ హృదయంలోనికి త్వరగా వచ్చారు. మీ చదివి హృదయములు భద్రపరిచి లేదా ఆ వాక్యం మీకు తెలివి చేయడానికి సాధ్యం కాదు. మీకు సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవునికి మీకు జ్ఞాపకం చేయడానికి సాధ్యం కాదు. మిమ్మల్ని గుర్తింపు చేయడానికి సాధ్యం కాదు. అందువలన ఖచ్చితంగా వాక్యం చదవాలి. అనుదినము వాక్యం చదివి మీ బలం పొందాలి. అప్పుడు ఏ కష్టం వచ్చినా, అపవాది వచ్చినా అది సంబంధమైన మాట పలకాలి. ఏ మాట పలుకు? అపవాదిని ఎదిరించడానికి, అపవాది క్రియలు లయపరిచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైంది. అపవాది క్రియలు లయపరిచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైంది. ఆ పరిశుద్ధ వాక్యము నీ ధైర్యముతో, కానీ మీ బలహీనుడు కాదు, మీ బలవంతుడే. ధైర్యముతో ఈ వాక్యమైన ఖడ్గముతో మీ పోరాటం చేసినప్పుడు అపవాది పారిపోతాయి. అదే యాకోబు 3 దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి. ఎదిరించినప్పుడు అపవాది మీ ఒత్తకి నుండి పారిపోవు. నీవు వాక్యమైన ఖడ్గము పట్టుకొని అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది తొలగిపోతాయి. ఇది చేయలేదు, వాక్యం చదవలేదు, వాక్యం ధ్యానించిన సమయం చాలా తక్కువ. ప్రతి ఒక్కవాళ్ళు ఒక్కొక్క సమయం ఆలోచన చేయండి. మీ ఒక్క రోజు ఎన్ని సమయం వాక్యం చదువునుండి.
వాక్యం ధ్యానించునుండి. ఎన్ని మాట మీ హృదయములు ఉన్న దేవుని వాక్యం, ఎన్ని వాక్యము మీ హృదయములు భద్రపరచును. ఒక్కరోజు ఒక్క వాక్యం మీ హృదయములు భద్రపరుచుకో. అలాగైతే అబ్బో 1 సంవత్సరాలు 365 వాక్యం. అది లేదు మనకు. చాలా ప్రాముఖ్యమైన కష్టం వచ్చినప్పుడు, దుఃఖము, రోగము, సమస్యలు, పోరాటము, బాధయు అన్ని జరిగినప్పుడు మీ ఖచ్చితంగా వాక్యం భద్రపరుచుకోవాలి. అప్పుడు మన జీవితములు మేలు జరుగు. మేలు సమస్య అపవాది పోరాటము నుండి మీకు విడుదల పొందడానికి మీకు సాధ్యం. మీకు జయం పొందడానికి మీకు సాధ్యం. అందువలనే ఖచ్చితంగా నిరాశ వచ్చినప్పుడు మంచి నిరీక్షణ కలిగిన మాట. అమస్మార్తికముగా తొందరగా కష్టం వచ్చింది, ఓ ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా, అలాగే మీ మాట పలికి ఉండకూడదు. పౌలు గారు చెప్పిన క్రమంగా 2 కొరింథీ పత్రిక మనం చదివినప్పుడు 12వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు పౌలు గారు యేసు ప్రభు కోసం కష్టము, దుఃఖము, హింసలు, పోరాటము ఇదన్నీ యేసు ప్రభు కోసం నేను సగించును, సంతోషముతో సగించును. అప్పుడు మనకేదైనా ఒక చిన్న కష్టము, దుఃఖము, బాధ వచ్చినా అప్పుడు ఎందుకు ప్రభు, ఎందుకు ప్రభు అని అడుగు. పౌలు గారు చెప్పిన యేసు ప్రభు కోసం ఇది సంతోషముతో నేను సగించును, ఈ కష్టములన్నిటినీ నేను సంతోషించును. అలాగనే సంతోషించును. రోగం వచ్చినా, హింస జరిగినా నేను సంతోషించును. అలాగైతే అపవాదికి ఏం చేయడానికి సాధ్యం? కారణమేమి? దేవుని మాట హృదయములో ఉన్నాయి. ఆ మాట పౌలు గారిని ముందుకు నడిపించును. పరిశుద్ధ వాగ్దానములన్నీ మీ హృదయములు ఉండాలి. అప్పుడు మీ కన్ను ఎదుట నుండి తొలగిపోకూడదు. అలాగైతే ఆ వాక్యం మిమ్మల్ని కాపాడు. ఆ వాక్యం మీకు శక్తి ఇచ్చాడు. ఆ వాక్యం మిమ్మల్ని బలపరచు. ఆ వాక్యం మిమ్మల్ని ముందుకు కొనసాగించడానికి అవసరమైన శక్తి, పవర్ మీకు ఇచ్చినది. అందువలన అనుదినము దేవుని వాక్యం చదవడానికి, ధ్యానించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. అప్పుడు మన సమస్యల నుండి, కష్టము నుండి, బాధ నుండి మనకు మంచి విడుదల పొంది, దుఃఖము, మరణము, ఇంకా ఏదైనా కుళ్ళు, ఎటువంటి సమస్యలు మీ జీవితంలో వచ్చిన వారి జయం పొందడానికి, మేలు చేసి తిన్మ కీడు తొలగించడానికి మీకు సాధ్యం. ఎటువంటి పరిస్థితి జరిగినా అందుకు మధ్య సమర్థిగా బ్రతికడానికి మీకు సాధ్యం. అందువలన అనుదినము దేవుని వాక్యం చదవండి. ఒక మంచి తీర్మానము తీసుకోవాలి. మన జీవితంలో కష్టమైన పరిస్థితులు మనకు ఓదార్పించినది దేవుని వాక్యమే. 119వ కీర్తనములు 50 వచనములు ఈ వాక్యము చదివి మీ కష్టములు, మీకు ఓదార్పు మీకు దొరికినది దేవుని వాక్యమే. అలాగే మనము దేవుని వాక్యం చదివి సంతోషముగా ఉండడానికి, బలముగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో మనకు తృప్తి దొరికినది. ఆ 50వ వచనం ఒకసారి చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బ్రతికడానికి ఆధారం ఏమి? దేవుని వాక్యం. ఆ బాధ ఏమి? మరణమైన, రోగమైన, ఆర్థిక సమస్యలైన, కరువైన, శత్రు పోరాటమైన,
అవకాశమైన నిందలైన అలాగ చాలా 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 బాధల నుండి మీకు విడుదలిచ్చినది, మీకు రక్షణ ఇచ్చినది దేవుని వాక్యం. దేవుని వాక్యమే నేను నీవు బ్రతికడానికి ఆధారం. అందువలన వాక్యం ధ్యానించండి, వాక్యములు నిలబడండి, వాక్యం చదవడానికి ఎక్కువ సమయము సమకూర్చండి. ఈ మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక నూతనమైన జీవిత క్రమము పాటించడానికి ప్రతి ఒక్కరిని బలపరిచిన కాక. ఆమేన్. 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 స్తోత్రం 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 ఆమేన్. ప్రార్థన. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు. దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. ఇదిగో తండ్రి నాయన యేసయ్య, తండ్రి నాయన, ఇదిగో మా బలహీనమును మేము జ్ఞాపకం చేసుకుని కావునయ్యా దేవా, మేము బలవంతులుగా తండ్రి మేము పలకడానికి మీరు కృప అనుగ్రహించండి దేవా. నీ యొక్క మా యొక్క హృదయంలో నీ వాక్యమును ఉంచుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభా. యేసయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే మీకు వందనాలు. దైవ సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. దేవా యేసయ్య తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభువా. అయా తండ్రి యేసయ్య, మా బలహీనతలు ఎంచక దేవా నీ యందు నాయన కృప కలిగి దేవా తండ్రి నాయన ప్రభా, నీ యందు నాయన శ్రద్ధాభక్తులతో దేవా నీ సన్నిధిలో కనబడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. అయా తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో ప్రార్థనలు జరిగే ప్రభా, అన్ని ప్రార్థనలకి తగిన సమయంలో మీరు జవాబు ఇవ్వబోతున్నందుకే మీకు వందనాలు. అయా మంచి వాక్యం ద్వారా మీరు మాట్లాడే దాని వాక్యం బట్టి కూడా మీకు వందనాలు. అయా తండ్రి నాన్న, ఇదిగో వాక్యము దేవా తండ్రి నాన్న, అపవాదీన సాతాన్ని ఎత్తుకుని పోకుండా మా హృదయంలో నెమరు వేసుకోవడానికి మీరు సహాయం చేయండి అయా తండ్రి నాయన ప్రభా. ఇంకను దేవా మీకు దగ్గరగా ఉండే బిడ్డలుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన ప్రభా.
అయ్యా మేము ఆత్మీయ స్థితిలో బలపడడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి నాయన. ఇదిగో యేసయ్యా నీ సన్నిధితో మాకు నాయన తోడుగా ఉంచి దేవా తండ్రి నాయన ప్రభు ఇంతవరకు దేవా తండ్రి అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నగా దేవా తండ్రి నాయన ప్రభు. అయ్యా యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రారంభం ప్రార్థన నుంచి ముగింపు వరకు నీ ఆత్మకార్యం జరిగిందని మేము నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి నాయన ప్రభు. అయ్యా జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారు కూడా తండ్రి ప్రతి ఒక్క రోజు మార్నింగ్ లేచి నాయన జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సమస్త విషయంలో కూడా తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుంటున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ప్రభావము మనమందరికీ తోడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు.